జయ గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. నా పేరు భారద్వాజ్ దత్త. నేను ఒక ఐటీ కంపెనీలో బెంగళూరులో పనిచేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు మాట్లాడబోయేది నాకు చాలా ఇష్టమైన ఒక టాపిక్. అప్పాజీ అంటే ఎవరు, అప్పాజీకి పరిచయం అనేది నాకు ఎలా జరిగింది, నా లైఫ్లో దానివల్ల ఎలాంటి చేంజ్ వచ్చింది. నేను ఒక చిన్న వయసు నుంచి నాన్న నాకు ఇంట్రడ్యూస్ చేశారు అప్పాజీని నాన్న అమ్మ బాగా ఫాలో అయ్యేవాళ్ళు, అలా నాకు వచ్చింది. సో నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు అప్పాజీ పరిచయం జరిగింది. అప్పాజీ పరిచయంతో పాటుగా అప్పాజీ సేవలో ఉండడం వల్ల నా లైఫ్ చేంజ్ అయింది. నేను ఒక 7-8 ఇయర్స్ ఉండగా SDHS వాలంటీర్గా మారాను. SDHS అనేది శ్రీ దత్త హ్యూమన్ సర్వీసెస్. ఒక 2500 మంది వాలంటీర్స్తో ఇండియా మొత్తం మీద వేరు సెంటర్స్లో ఎటువంటి సోషల్ సర్వీస్ అయినా, ఎటువంటి స్పిరిచువల్ యాక్టివిటీస్కైనా అప్పాజీ కోసం, అప్పాజీ ద్వారా సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఇది చేయడం వల్ల నాలో ఏంటి చేంజ్ వచ్చింది అంటే ద వే ఆఫ్ థింకింగ్. అంటే ఈ పని ఇలా చెయ్యొచ్చు, ఇలా ఆర్గనైజ్డ్గా చెయ్యొచ్చు అనేది నేను నార్మల్గా స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది కాదు. ఇంతమంది క్రౌడ్ అప్పాజీ దగ్గరికి వచ్చేటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంతమందిని ఇంత సర్వీస్ ఓరియంటెడ్గా ఎలా థింక్ చేయాలి అనేది అప్పాజీ సేవ ద్వారా నేను నేర్చుకున్నాను. అప్పాజీ జస్ట్ ఈ కోణంలోనే కాకుండా అప్పాజీ యొక్క భజనలు, హీలింగ్ మ్యూజిక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ పొందిన వాళ్ళు నేను కూడా ఒకరిని. అప్పాజీ వారి ఆశ్రమాలు ఇండియా మొత్తం మీద చాలా ఉన్నాయి. ఆ ఆశ్రమాలంతా అప్పాజీ పర్యటన చేసేటప్పుడు మనం తిరగడం వల్ల అప్పాజీ యొక్క ఆధ్యాత్మిక పద్ధతే కాకుండా బయట ప్రపంచం కూడా మనం అప్పాజీ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పాజీ వారి యొక్క జస్ట్ స్పీచ్ విని మోటివేట్ అయ్యి మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. అప్పాజీ వారు సింపుల్గా SGS పోస్ట్ అని ఇప్పుడు ఫేస్బుక్లో వేస్తూ ఉంటారు. ఒక సింపుల్ మెసేజ్ మనం మార్నింగ్ చూసి అది ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నిస్తే సరిపోతుంది, మన జీవితాలు మారిపోతాయి. అలాంటి చిన్న ఇంప్లిమెంటేషన్తోనే నా జీవితం ఎంతో మారింది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు 1 ఇయర్ హాస్పిటలైజ్ అయ్యేది వచ్చింది. అప్పుడు నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. సర్జరీ ఫెయిల్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఆ 1 ఇయర్ ఎఫెక్ట్ అనేది లేకుండా అప్పాజీ వారు చెప్పిన ఆదేశంతో, అప్పాజీ ఆజ్ఞతో, అప్పాజీ యొక్క హీలింగ్ మ్యూజిక్తో ఆ 1 ఇయర్ ఎఫెక్ట్ అనేది నాకు ఎప్పుడూ ఎక్కడ కనిపించలేదు. నా చదువులో కూడా కనిపించలేదు, నా కెరియర్ వైజ్ కూడా ఎక్కడా లేదు. హెల్త్ వైజ్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. కానీ ఆ 1 ఇయర్ ఎఫెక్ట్ అనేది మామూలుగా ఆలోచించవచ్చు, ఒక చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో 1 ఇయర్ హాస్పిటల్లో ఉండిపోయాడంటే ఎలా ఉండాలి అని. కానీ అదే టైంలో అప్పాజీ ఇచ్చిన సపోర్టు, గైడెన్స్, ఎలా ఉండాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏం చేయాలి అనేది కూడా అప్పాజీ వారు చెప్పి గైడ్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అంటే అది అప్పాజీ యొక్క బ్లెస్సింగ్సే. ఇదే కాకుండా అప్పాజీయే ఉపనయనం చేయించారు, అప్పాజీయే పెళ్లి కూడా చేశారు. ఇలా అడుగడుగున అప్పాజీ మాకు దారి చూపిస్తూ ఒక మార్గదర్శిగా ఉంటూ అప్పాజీనే లైఫ్ చేంజ్ చేశారు. దానికోసం అప్పటికీ అప్పాజీకి రుణపడి ఉంటాం. జై గురుదత్త. జై గురుదత్త. నా పేరు శ్రీమతి. నేను హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఇప్పుడు మీ ముందు నేను ఇంత ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతున్నానంటే ఇదే ఒక బిగ్గెస్ట్ మిరకిల్ ఆఫ్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. నేను యాక్చువల్లీ చెన్నైలో పుట్టిన ఒక ప్యూర్ తమిళ్ అమ్మాయి. నాకు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు నాకు అసలు ఒక్క ముక్క తెలుగు కూడా రాదు. నేను తెలుగు ఎలా నేర్చుకున్నానంటే కోవిడ్ టైంలో 2020-2021 టైంలో పూజ్య అప్పాజీ వారు రోజు మహాభారతం డిస్కోర్స్ ఇచ్చేవారు లైవ్లో, ఫేస్బుక్ లైవ్లో. అది తెలుగులో ఇచ్చేవారు. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, అది అప్పాజీ ఏం చెప్తున్నారో అదంతా విని నాకు అర్థం అవ్వాలి అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను అప్పాజీ డిస్కోర్స్ చేస్తున్నప్పుడల్లా ఒక డైరీ తీసుకొని ఒక్కొక్క వర్డ్ ఏం చెప్తున్నారో, దాని మీనింగ్ ఏంటి అనేది అని రోజంతా రాసుకుని నేర్చుకునేదాన్ని. దానివల్ల నాకు తెలుగు వచ్చింది, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. అదే ఒక బిగ్గెస్ట్ మెరికల్. అప్పాజీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమన్నారు. ఇదే ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. అది నేర్చుకుని ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా అప్పాజీ వారికి చాలా ధన్యవాదాలు. తర్వాత అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయమన్నారు. నేను నా కెరీర్ రీతిగా నేను ఒక 2 ఇయర్స్ US వెళ్ళాల్సి వచ్చింది, మాస్టర్స్ చేయాల్సి వచ్చింది. అక్కడ సిరక్యూస్తో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. చాలా భయంగా ఒక్కదాన్నే ఉండేదాన్ని. చాలా భయంగా ఉండేది. అప్పుడు ఎవరు ఉండరు. నైట్ 9:30, 11:30 క్లాస్ ఉండేది. క్లాస్కి వెళ్ళి నడుచుకొని 4-5 కిలోమీటర్స్ నడుచుకొని రావాల్సింది. అప్పుడు చాలా భయంగా ఉండేది. నాకు ఒకే ధైర్యం ఏంటంటే అప్పాజీ వారి మ్యూజిక్, అప్పాజీ వారి వాయిస్, అది కంటిన్యూస్గా నేను వింటూ అది నడుచుకుని వచ్చేదాన్ని.
ఒక స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే ఒకరోజు నాకు చాలా భయంగా ఉండేది. అప్పుడు అక్కడ కొంచెం ఏరియా అంత మంచిగా ఉండేది కాదు. నేను ఆ నైట్ కూడా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి నేను ఆలోచిస్తూ కొంచెం భయపడుతూ వస్తూ ఉన్నాను. అప్పుడు నాకు నా కోట్ వేసుకునేదాన్ని. అప్పుడు ఆ కోట్లో నేను ఏం పెట్టుకోలేదు, రక్ష ఏం లేదు. అప్పాజీ వారు ఒక రక్ష ఇస్తారు, మామూలుగా అది వేసుకుంటాము. అప్పుడు నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి నా దగ్గర అది ఎక్కడా లేదు, నా దగ్గర అస్సలు లేదు. యూఎస్కి నేను తీసుకెళ్ళలేదు. కానీ అలా ఆ థాట్తో నేను వస్తూ ఉన్నాను, ఆ భయంతో నడుస్తూ వస్తున్నాను ఇంటికి. అప్పుడు జస్ట్ ఆ కోట్ పాకెట్లో నేను చెయ్యి పెట్టి తీస్తే 2 కొత్త రక్ష నాకు కనపడింది. చాలా చాలా ఆశ్చర్యపడ్డాను. అదొక బిగ్గెస్ట్ మిరకిల్ నాకు. ఎందుకంటే నేను చాలా భయపడుతూ వస్తూ ఉన్నాను. అదొక పెద్ద ధైర్యంగా అప్పాజీ నాతోనే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు అని నాకు ఆ రక్ష కనపడింది. ఇది ఒక బిగ్గెస్ట్ మిరకిల్. అది మాత్రం కాకుండా అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ చాలా నాకు హెల్ప్ చేసేది. నైట్ అంతా ఒకేదాన్ని ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టేది కాదు, చాలా భయంగా ఉండేది. అక్కడ సౌండ్స్ అంతా వినిపించేది, హీటర్ సౌండ్ ఏదైనా అయిపోతుంది, గ్యాస్ ఏదైనా అయిపోతుంది అని ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నైట్ అస్సలు నిద్ర పట్టేది కాదు, కంటిన్యూస్ థాట్స్ వస్తూ ఉండేది. సో నేను అప్పాజీ వారి హీలింగ్ మ్యూజిక్ ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, అదంతా ఒక ప్లేలిస్ట్గా పెట్టి రోజు ఎవ్రీ నైట్ నేను అది వినేదాన్ని. అది విని చాలా పీస్ఫుల్గా నేను పడుకోదాన్ని. అది విని నాకు చాలా అలవాటు అయిపోయింది. దట్ every night if I do not listen to Sri Swamiji's healing music, I cannot sleep at all. I think many of them have this experiences and they have many more experiences regarding their health issues which have been cured in seconds. Even terminal health issues have been cured because by listening to Pujya Swamiji's healing music. So many people, చాలా మందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇది నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీ దగ్గర షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. పూజ్య అప్పాజీకి ఎప్పుడు రుణపడి ఉంటాను. జై గురుదేవ్. విశ్వదాత